తాజా 30 ఎవరు సాయం పుచ్చుకోలేదు సార్. అందరూ నోటి ద్వారా వారికి చేత ఫస్ట్ రఘువీరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్ పెట్టారండి. చాలా జిల్లాల్లో మీటింగ్ పెట్టారు. కాంగ్రెస్లో కాపు సెల్లం పెట్టి పూర్తి మద్దతు ఇచ్చారండి. తర్వాత బీజేపీ ఇచ్చారండి, టీడీపీ ఇచ్చారు, జగన్ గారి పార్టీ ఇచ్చారండి, అందరూ ఇచ్చారు. కానీ వ్యక్తిగతంగా ఎవరిని కలిసి మేము ఈ ఉద్యమాన్ని సహాయం అనలేదు సార్. కానీ తప్పుడుగా మా మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. దానికి కూడా సమాధానం చెప్పాను సార్. నేను జగన్ గారి దగ్గర సాయం పొందలే సుమా. జగన్ గారు తండ్రి గారి దగ్గర సాయం పొందిన ముఖ్యమంత్రి గారు, నేను కాదు సుమా. వారి బామ్మర్ది గారు తుపాకీ కాలు ఆరోగ్యం బాగోలేదని వంక ఆందోళనగా ఉన్నాడు, వంక పెట్టి రోజు తరబడి హాస్పిటల్ ఉంచే తప్ప ఒక రోజు కదిగా ఒక గంట కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా కాపాడమని అడుక్కున్నది జగన్ గారి తండ్రి గారి దగ్గర, రాజశేఖర గారి దగ్గర అండి. అర్ధరాత్రి కాడ నెంబర్ లేని కారులో సెక్యూరిటీ లేకుండా రాజశేఖర గారి ఇంటికి వెళ్ళి కాళ్ళు అట్టుకుని నా బామ్మర్దిని కాపాడు, ఈయన మాజీ ముఖ్యమంత్రి గారు అబ్బాయి, నా బామ్మర్ది కాబోయే ఈంకుడు, పరువు కాపాడమని అడుక్కుంది ఆయనండి. సహాయం పొందింది జగన్ గారి తండ్రి గారి ఆయనండి. నేనేమి సహాయం పొందలేస్తా, ఎవరి దగ్గర పొందలేస్తా, జగన్ గారి దగ్గర ఎవరి దగ్గర పొందలేస్తా. తప్పుడు ఆరోపణ చేసి ఎదురుదాడి చేయటం ఇంక అలవాటు సార్. ఇచ్చిన హామీ అమలు చేసి ఉంటే ఇంత రభస లేదు, ఇంత గొడవ లేదు, మీరు రోడ్డెక్కే పరిస్థితి లేదు.